ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్ని అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించా, ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా మీద అసస్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద. ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నా. ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గర పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలక్షన్లో బట్టి నీ పార్టీ ఎక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని. నేను అడుగుతా ఉన్నా, లెటర్ నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? నేను సంవత్సరం 6 నెలలు ఏం మాట్లాడకుండా కూర్చున్నా, హైదరాబాద్లో పోయి కూర్చున్నా. దానికి ఏమంటావు? ఎప్పుడో వస్తాడు పోతా అంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు 2 సంవత్సరాలు అసలు కనపడ్డావా ఇక్కడ? కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? కరోనాలో ఎంత కష్టపడ్డా మేము నాకు తెలుసు. నీకేం తెలుసు? ఇంట్లో కూర్చున్నాడు. ఊరికి మాట్లాడవాక, నువ్వేదో నోరు వచ్చిందని మాట్లాడవాక, ఏదో కూటమిలో ఉన్నా అని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమినేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే. నేను ప్రజల్లోకి వెళ్తా. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంత్రి చేశా. నాకు ఫోన్ చేయ కదా ప్రజలు, చేయరా? చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకేం చేయాలంటే అరాజకాలు ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అది తేలాలా అన్నావు కదా. నేను ఎప్పుడో వస్తానో, వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను కామ్గా ఉన్నవాడిని అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. నేను ఇంక ఊరుకునే పనిలే. నాకేం పర్వాలా. నాకు పార్టీ అండదండలు ఉన్నా లేకపోయినా ప్రజలు నా అండదండలు ఉన్నాయి. నాకు ప్రజల అండదండలు ఉన్నంత కాలం నేను రాజకీయాల పోరాటం చేస్తాను. ఆయన ప్రెస్ మీట్లో ఆయన పక్కనే సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను టీడీపీ కూర్చున్నాడు. ప్రెస్ మీట్లో కూర్చున్నాడు కదా, అయిపోయింది. మరుసటి రోజు సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. నేను వైవి సుబ్బారెడ్డిని జైలు వేసి సంతోషిస్తానని ఒక మాట అన్నాను. దానికి సూర్యప్రకాష్ రెడ్డి మన ఆయన టీడీపీ వైవి సుబ్బారెడ్డిని సపోర్ట్గా అరగంట మాట్లాడాడు ప్రెస్ మీట్లో. అంటే ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కలిసి ప్రకాశం జిల్లాలో బాలినేనితోటి పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కలిసి నా మీద పోరాటం చేస్తున్నారు. నాకు దేనికైనా ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా నేను పోరాటం సిద్ధంగా ఉన్నాను. ఇదేం అన్యాయం? వైసీపీ టీడీపీ కలిసి పనిచేయటం ఏంది? ఇక్కడ ఒకరు మాట్లాడేవాడు ఉన్నాడు, ఇక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేవాడు ఉన్నాడు. చూసా సంవత్సరంన్నారా ఏంది ఇది? ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని మాట్లాడుతున్నా. నన్ను ఎవరు ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు. నాకు ప్రజలు కావాలా, నేను ప్రజలతో ఉంటా. నాకేం పర్వాలా. నేను అదేమంటే ఆయన చేసిన పనులకి జనసేన అండ అని మాట్లాడటం అది తప్పు. నేను జనసేన మన కళ్యాణ్ గారి మాటలు నన్ను గురించి మాట్లాడిన మాటల వల్ల ఆయన్ని అభిమానించి నేను పార్టీలో చేరా. అంతేగాని నేనేదో దోచుకొని దానికి నీళ్ళలో ఉంటే దానికి ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడు అయ్యా, నువ్వేం దోచుకుంటున్నావు, నేనేం దోచుకున్నావు చూడు. నా పరిస్థితి, నేను ప్రజల కోసం నా ఆస్తిలోనే అమ్ముకొని నేను అప్పులు కట్టాను. ఆ సంగతి నాకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు, నాకు మా భార్యకు తెలుసు. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేదానికి ఇంకా కూడా మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ జరిగిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెడతా. ప్రతి ఎక్కడ జరిగినవి అన్నీ కూడా బయట పెడతాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎవరు లెక్క చేయను. కేసులు పెట్టుకో, నాకేం డోంట్ కేర్. ఒకటే చెప్తా ఉన్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఏమైంది మాట్లాడగలుగుతా. నేను చేయను, తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోను.